మహిళలకు శుభవార్త. 3 ఏళ్లలో 3,00,00,000 లఖ్పతి దీదీలు. స్వయం సహాయక బృందాలు బలోపేతానికి చర్యలు. గ్రామీణాభివృద్ధి పథకాలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కీలక సమీక్ష. దశల వారీగా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 3 ఏళ్లలోపు గ్రామాల్లో 3,00,00,000 లఖ్పతి దీదీలను తయారు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్వయం సహాయక బృందాలు బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అయితే సీనియర్ అధికారులను ఆదేశించారు. లఖ్పతి దీదీ చొరవకు ఊతం ఇచ్చేందుకు త్వరలో రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలుంటే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రులతో చర్చిస్తానని చౌహాన్ తెలిపారు. తన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయన సమీక్షించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. మహిళా ఎస్హెచ్జీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ ప్రయత్నాలు కూడా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 56 లక్షలకు పైగా ఎస్హెచ్జీలకు బ్యాంకులు దాదాపు 2 లక్షల కోట్ల విలువైన రుణాలు అయితే పంపిణీ అయితే చేశాయని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సమీక్షించి ఇలా అన్ని పథకాలు కూడా సమీక్షించారు. అతి ముఖ్యమైన పథకం, కొత్త పథకం ఏంటంటే 3 కోట్ల మంది మహిళలను, డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి లక్షాధికారిని చేసేందుకు లక్షపతి దీది అనే కార్యక్రమాన్ని అయితే పథకాన్ని తీసుకొస్తున్నారు. ఆ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా రాష్ట్రాల వారీగా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 అయితే ఆర్థిక సాయం చేస్తారన్నమాట. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు విడుదలైనప్పుడు మళ్ళీ మీకు వీడియోలో తెలియజేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్